ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ లబ్ధిదారుల అంశంలో గందరగోళం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే జిల్లాలో 6,68,944 మంది కార్డుదారుల్లో 6,19,856 మంది కార్డులు తీసుకున్నారు. ఇంకా 49,098 మంది రాలేదు. నంద్యాల జిల్లాలో మొత్తం 5,32,570 మందిలో 4,96,676 మంది కార్డులు పొందారు. ఇంకా 35,894 మంది కార్డులు తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా రెండు జిల్లాల్లో కలిపి సుమారు 85,000 మంది లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. మరి ఆ స్మార్ట్ కార్డులు తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అవి నిజమైన రేషన్ కార్డులా లేక రేషన్ డీలర్లు ఏర్పాటు చేసిన డమ్మీ కార్డులా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక వీరంతా ఎక్కడ రికార్డుల ప్రకారం వీరందరికీ కార్డులు మంజూరయ్యాయి, కానీ డీలర్ల దగ్గర కానీ సచివాలయాలకు కానీ వీరు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారా, ఇవన్నీ బోగస్ కార్డులా, అందుకే బయటకు రావడానికి భయపడుతున్నారా, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలియక రావడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్డులు పంపిణీ కాకపోవడం వల్ల ప్రభుత్వం రేషన్ కోట ఆదా అవుతుంది. ఒకవేళ వీరు నిజమైన లబ్ధిదారులై ఉండి సమాచారం లేక కార్డులు తీసుకోకపోతే వారు తమకు అందాల్సిన ఉచిత రేషన్ కోల్పోయి నష్టపోతారు. కొంతమంది అక్షరాస్యత లేనివారు బడుగు బలహీన వర్గాలు వాటి గురించి తెలియక ఎక్కడ తీసుకోవాలో అక్కడికి వెళ్ళలేక పనుల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉంటూ నిర్లక్ష్యం చేశారా అనే కోణంలో ఎన్నో డిజిటల్ రేషన్ కార్డులు పొందలేక మిగిలిపోయారు. అయితే వీటిపై ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తీసుకున్న డిజిటల్ రేషన్ కార్డులు ఎన్ని తీసుకోలేని కార్డులపై విచారించాల్సి ఉంది. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి ఈ 85,000 కార్డుల గురించి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన లబ్ధిదారులు ఎవరో, బోగస్ కార్డులు ఎవరో తేలనుంది.